ఆ 400 ఎకరాలు ఎస్యూవి కాదు అంటూ ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి పక్కన మంత్రులు పొంగులేటి శ్రీధర్ బాబు అంటూ వర్సిటీకి సంబంధించి ఇంచు భూమి ప్రభుత్వం లాక్కోలేదు, అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను కొట్లాడి సాధించాం. ఈ అంశాన్ని గాలికి వదిలేసిన గత సర్కారు మరో రకంగా ఆ భూములను చేజిక్కించుకునేందుకు కుట్ర చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది దుష్ప్రచారం, వ్యక్తుల కోసం రాష్ట్ర సంపదను తాకట్టు పెట్టబోం, యువతకు ఉద్యోగాలు కల్పించాలన్నదే మా ఆలోచన. మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ అదట ముమ్మాటికి ప్రభుత్వ ఆస్తేనట. సో విద్యార్థుల ముసుగులో బీఆర్ఎస్ అరాచకం చేస్తుందని చెప్పి పొంగులేట అంటా ఉన్నాడు. సో గతంలో రైతులు చేస్తే ఆ రైతులు కూడా బీఆర్ఎస్ రైతులు అలంతా కూడా ప్రతిపక్షాలు ప్రేరేపించినాయి, కొంతమంది పనిగట్టుకొని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆనాడు అన్నటువంటి మాటలే ఇలా మళ్ళా ఎవరు వ్యతిరేకించినా ఎవరు మాట్లాడినా మరి గతంలో 10 ఏళ్ల కాలం పాటు పరిపాలించిన బీఆర్ఎస్ టైంలో కూడా మీరు అన్నప్పుడు అంటే మీరు కూడా అప్పుడు విద్యార్థులంటే విద్యార్థులని అంటారు, అది రైతులంటే రైతులే అంటారు. ఈరోజు మాత్రం ప్రతిపక్షాలని చెప్పబడుతుంది. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేసిన, బీజేపీ వాళ్ళు చేసిన అది కేసీఆర్కి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రతిపక్షాలు ప్రేరేపిస్తూ ఉన్నాయని వాళ్ళ మొత్తుకున్నప్పుడు అప్పుడు లే ఇదంతా కూడా రైతులే స్వచ్ఛందంగా వచ్చిండ్రు, వీళ్ళంతా ప్రజలే రోడ్లపైకి వచ్చిండ్రు, ఈ విద్యార్థులు ఇలా చూసిండ్రా, ఈ విద్యార్థులు కష్టపడుతుంటే మమ్మల్ని ఇలా కుట్ర చేస్తున్నారని చెప్పి అంటున్నారని ఆనాడు అన్నారు కదా. ఈరోజు మనకు అదే వర్తిస్తుంది. మీరెందుకు ఆనాడు ఆ మాట అనాల్సి వచ్చింది, ఇవాళ మళ్ళీ అదంతా కూడా బీఆర్ఎస్ఏ ప్రేరేపిస్తుందని చెప్తా ఉన్నారు. మొన్న లగచర్లలో జరిగితే అది బీఆర్ఎస్ఏ. ఇప్పుడు ఈ ఎస్సీ యూనివర్సిటీ అంటే యూనివర్సిటీకి సంబంధించిన ఈ భూములకు సంబంధించి ఎవరు మాట్లాడినా ప్రతిపక్షాల ప్రేరేపితమే. రైతులు రోడ్ల మీదకి స్వచ్ఛందంగా వచ్చి నాకు రుణమాఫీ కాలేదు రయ్యా, మాకు రైతు బంధు వడలేదయ్యా, మీకు టకిమని పడితే ఇప్పటిదాకా టకి లేదు, టికి లేదు, మరి కనీసం వస్తుందా రాదని కూడా చెప్పేటోడు లేడు, ఎప్పుడు వస్తుందో కూడా క్లారిటీ లేదని చెప్పి అంటుంటే వాళ్ళు కూడా బీఆర్ఎస్ అంటారు. అంటే మీకు నచ్చిన వాళ్ళు మీకు నచ్చినట్టుగా మీకు డబ్బా కొట్టి మీకు మీరే కరెక్ట్ అని అంటే మాత్రం అది రైట్ అన్నమాట. లేదు అది తప్పు, ఆ భూములన్నీ కూడా వర్సిటీకి సంబంధించినవే అని చెప్తే మీరు ఇలా దాన్ని ఒప్పుకోరన్నమాట. ఖచ్చితంగా అదట ప్రభుత్వ ఆస్తి అని చెప్తా ఉన్నారు. హైదరాబాద్ కంచగచ్చిబౌలి, ఇదంతా లొల్లేంటిది తెలుసా? కంచగచ్చిబౌలి అని ఏదైతే ఉందో ఆ సర్వే నెంబరు 25లో ఉన్న 400 ఎకరాల భూమి ఏదైతే ఉందో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది కాదని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఒక ప్రైవేటు వ్యక్తి చేతుల్లో అన్యాక్రాంతమైన రాష్ట్ర సంపదను న్యాయస్థానంలో పోరాడి విజయం సాధించి తిరిగి ప్రజలాస్తిగా తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని వివరించారు. ఎస్సీయూకి సంబంధించిన ఇంచు భూమిని సైతం ప్రజాప్రభుత్వం లాక్కోలేదని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్లోని సచివాలయంలో మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. ఎస్సీకి సంబంధించిన 534.28 ఎకరాల భూమిని 2004 ఫిబ్రవరి 3న రెవెన్యూ అధికారులకు అప్పగించగా వారు గోపన్పల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో 191.36 ఎకరాలు, సర్వే నెంబర్ 37లో 205.20 ఎకరాలను వర్సిటీకి అప్పగించి భూ బదలాయింపు చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూమిని బిల్లీరావు ప్రాతినిధ్యం వహించిన ఐఎంజీ ఫ్లోరిడాకు చెందిన ఐఎంజీ భారత్ అనే క్రీడా నిర్వహణ సంస్థకు కేటాయించారని వెల్లడించారు. అయితే యాక్చువల్గా ఇందులో ఏమేమి చెప్పాలి, నేను ఇది జరిగేది ఒకటి, బయటికి చెప్తున్నది ఒకటి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటిదంటే ఆ రోజు వీళ్ళు చేసుకున్న ఒప్పందం ఏంటిదో ఒకసారి ఇవాళ స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు, అంటే బయట చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారంటే ఇక్కడ ఒకసారి, ఎందుకంటే ఇవాళ ఇది నడుస్తూ ఉన్నది కాబట్టి బర్నింగ్ ఇష్యూగా నడుస్తూ ఉన్నది, ఆడ విద్యార్థులు ఎట్టి పరిస్థితులల్లో మేము దీన్ని చేయనీయం ఆపుతామని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే ప్రభుత్వం మాత్రం అట్లనే పనిచేస్తూ ఉంది. అయితే ఇక్కడ చూడండి, ఈ కంచగచ్చిబౌలి గోపనపల్లి అనే 2 గ్రామాలు ఉన్నప్పుడు ఈ 2 గ్రామాలలో సర్వే నెంబర్ అయితే గోపనపల్లి అనే గ్రామం ఏదైతే ఉందో ఈ గోపనపల్లి ఈ గ్రామం ఉంది కదా, ఈ గ్రామంలో ఉన్న 36, 37 అనే సర్వే నెంబర్స్ ఉన్నాయి. ఈ 2 సర్వే నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం 397 ఎకరాలు, ఇది 397 ఎకరాల 16 గుంటలు ఏదైతే ఈ భూమి ఉన్నదో ఈ భూమి అయితే కంచగచ్చిబౌలి గ్రామంలో సర్వే నెంబర్ 25లో ఇప్పుడు ఇది కంచగచ్చిబౌలి, ఇప్పుడు ఇది స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. ఈ కంచగచ్చిబౌలి అనేది ఏదైతే ఉందో అంటే ఇది వాస్తవం జరిగింది, బట్ దీన్ని ఇలా పైకి ఎందుకు తీసుకొచ్చారో నేను చెప్తా. ఈ సర్వే నెంబర్ 25 ఏదైతే ఉందో ఈ సర్వే ఇక్కడ ఉన్న భూమి 534 ఎకరాలు, ఇది యూనివర్సిటీ భూమి 534 ఎకరాలు
28 గుంటలు. అయితే ఇక్కడ అటు యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వం తమ అవసరం మేరకు ఆయా భూములను పరస్పరం మార్చుకున్నాయి. యాక్చువల్గా ఈ మార్పిడి జరిగింది. ఈ భూమి ఏదైతే ఉందో 397 ఎకరాలు గోపనపల్లి, కంచగచ్చిబౌలి భూమి 534. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇక్కడ భూ బదలాయింపు ఎట్లా చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు అనేది ఒకసారి చూడండి. ఆనాడు యూనివర్సిటీ తన ఆధీనంలో ఉన్నటువంటి 534 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందని చెప్తారు. ఆనాడే, ఇప్పుడు కాదు, ఆనాడే వాళ్ళ అవసరం మేరకు ఇద్దరు కూడా మ్యూచువల్ కింద యూనివర్సిటీ భూములు ఇటు ప్రభుత్వానికి, ప్రభుత్వం ఈ గోపనపల్లి విలేజ్లో ఉన్నటువంటి భూమి, ఈ భూమి ఏదైతే 397 ఉందో అది వాళ్ళకి యూనివర్సిటీకి ఇచ్చినట్టుగా ఇక్కడ చెప్పిండ్రు. చెప్పడంతో పాటు అయితే వీళ్ళు చేసిన పని ఏంటిదంటే అయితే జనవరి 31, 2004 ఈ ఒప్పందాలు జరిగింది. ఈ ఒప్పందం జరిగింది జనవరి 31, 2004. సో ఈ యూనివర్సిటీ తరఫున అప్పటి నరసింహులు అంటే ఆయన ఎవరంటే వై నరసింహులు హోంమంత్రి దేవేందర్ గౌడ్ యొక్క దగ్గర బంధువు. అయితే ప్రభుత్వం తరపున ఆ రోజు గిరిదావర్ ఒప్పంద పత్రాలపై సంతకం చేశారు. దీంతో కంచగచ్చిబౌలిలో ఉన్న 534 ఎకరాల భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికి, గోపనపల్లిలో ఉన్నటువంటి 397 ఎకరాలపై ఎస్సీయూకి యాజమాన్య హక్కులు దక్కాయంటూ. ఇది రివర్స్లా. ఇప్పుడు ఇది కంచగచ్చిబౌలి హెచ్సీయూ ఉంది కదా, ఇది ప్రభుత్వం ఉంది కదా, గవర్నమెంట్ది. ఇది గవర్నమెంట్ది ఇటు ఎస్సీకు బదలాయింపు చేసిర్రు. ఈ ఎస్సీకి సంబంధించింది గవర్నమెంట్కు బదలాయింపు చేసినట్టుగా ఆనాడు ఈ ఏదైతే ఒప్పందాలు ఉన్నాయో ఆ ఒప్పందాలు చెప్తా ఉన్నారు. ఈ చెప్పడంతో పాటు అయితే యాజమాన్య హక్కులు దక్కిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఎవరికి వారు అభివృద్ధి చేసుకున్నారు. ఇటు ప్రభుత్వం అభివృద్ధి చేసుకున్నది, ఇటు పక్క ఈ గోపనపల్లి గ్రామంలో ఎస్సీ కూడా కొన్ని నిర్మాణాలు చేపట్టిందట. ఆల్రెడీ ఇప్పుడు ఏ భూమి అయితే వాళ్ళకు హక్కులు వచ్చేసినాయో వాటి ద్వారా ఆ భూములలో వాళ్ళు నిర్మాణాలు కూడా చేపట్టారట. అయితే ఈ కంచగచ్చిబౌలిలో వచ్చిన 534 ఎకరాల భూమిలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 400 ఎకరాలని ఎంఐజీ అనే సంస్థకు అప్పచెప్పింది. ఏదైతే ఈ కంచగచ్చిబౌలిలో వచ్చినటువంటి ఇది ప్రభుత్వంకి వచ్చింది కదా, వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం చెప్తా ఉన్నాను నేను. అయితే ఈ 400 ఎకరాలని ఆనాడు ఎంఐజీ అనే ఒక కంపెనీకి ఇచ్చినట్టుగా ఇక్కడ రాసిరు. రాయడంతో పాటు 134 ఎకరాలను ఏపీ ఎన్జిఓలకు కేటాయించారట. ఇళ్ళకెళ్ళి మళ్ళీ ఈ మిగిలిన ఈ 134 ఎకరాలు ఉంటుంది కదా, ఈ 400 ఎకరాలేమో ఎంఏజీకి ఇచ్చారు, ఈ 134 ఎకరాలు ఏపీ ఎన్జిఓకి ఇచ్చినట్టుగా ఇక్కడ కేటాయించినట్టుగా చెప్పిండ్రు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఎన్జిఓ టీఎన్జిఓలు చక్కగా ఇల్లు కట్టుకొని నివసిస్తున్నారు. వీళ్ళు ఆల్రెడీ ఈ 134 ఎకరాలలో ఈ ఎన్జిఓలు వాళ్ళు ఉన్నారట, ఆల్రెడీ టీఎన్జిఓలు. సో వీళ్ళకి ఆ కేటాయించినటువంటి భూములలో మాజీ మంత్రులు, టీఎన్జిఓల పెద్దలు కూడా ఇల్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటంటే తనకు కేటాయించిన 400 ఎకరాల ఒప్పందాలకు విరుద్ధంగా ఎంఐజీలో నిర్మాణాలు చేపట్టకపోవడంతో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 400 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మళ్ళీ కాంగ్రెస్ వచ్చినాక టీడీపీ ఉన్నప్పుడు వాళ్ళకు అప్పచెప్పినటువంటి 400 ఎకరాలు ఏదైతే ఉందో దానికి వాళ్ళు నిర్మాణాలు చేపడతలేరని చెప్పి ఎంఐజీ మళ్ళా తీసుకొచ్చేసి కాంగ్రెస్ అప్పటి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే అప్పటి నుంచి మే 3, 2024 వరకు హైకోర్టు, సుప్రీంకోర్టులో 20 సంవత్సరాల పాటు కోర్టులో ఉన్నది కేసు. 20 ఇయర్స్ నుంచి కోర్టులో నడుస్తూ ఉన్నది. ఈ వాదనలు కొనసాగి అయితే అన్ని కోర్టుల్లో కూడా సమర్థంగా వాదనలు వినిపించి ఈ ఫైనల్గా ఆ యాజమాన్య హక్కులు మన ప్రభుత్వానికి వచ్చేటట్టుగా తీసుకొచ్చారని చెప్తా ఉన్నారు. దీంట్లో కొంతమంది ఏమో బీఆర్ఎస్ అంటే ఈటల రాజేందర్తో సహా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కృషి వల్ల ఆ 10 ఏళ్ల పాటు వాళ్ళు వినిపించిన వాదనలు అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున పెట్టినటువంటి లాయర్ల ద్వారా వచ్చిన వాదనల ద్వారా మనము వాటిని సాధించుకున్నామని చెప్పి ఈటల రాజేందర్ ఇవాళ అన్నప్పటికీ కూడా కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి మాట ఏంటిదంటే మేము కష్టపడి, మేము కొట్లాడి, మేము కోట్లాది రూపాయలు వెచ్చించి లాయర్లతో కోర్టులో కేసు వాదింప చేపించి ఫైనల్గా ఆ భూములను మేము సాధించమని చెప్పి వాళ్ళ డబ్బాల అంటే వాళ్ళ క్రెడిట్ వేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళ జరిగింది ఏంటంటే అసలు ముచ్చట ఈ 20 ఏళ్ళల్లో ఆ భూమి తనదని ఒక్కసారి కూడా ఎస్సీయూ కోర్టులో ఇంప్లీడ్ కాలేదు. కోర్టులో ఒక్కసారి కూడా ఆ భూమి మాది అని ఇంప్లీడ్ కాలేదని చెప్పి ఒక అలిగేషన్ అంటే ఇక ఇప్పుడు ఆరోపణ లెక్కనే ఉన్నది. చూద్దాం ఇంకా వీళ్ళు ఏమంటా ఉన్నారు. కానీ సుప్రీంకోర్టులో ఎంఐజీకి ఎదురుదెబ్బ తగిలి ఆ భూమి రాష్ట్ర ప్రభుత్వానికే చెందుతుందని సుప్రీంకోర్టు తన తీర్పు వెల్లడించిన తర్వాతనే ఆ భూమి తమదని ఎస్సీయూ పేర్కొనడం న్యాయబద్ధంగా లేదు అని చెప్పి అంటా ఉన్నారు. 20 సంవత్సరాల పాటు ఆ భూమిని ప్రైవేటు గద్దలు తన్నుకుపోకుండా కాపాడి లాయర్లకు లక్షలు పోసి రాష్ట్ర ప్రభుత్వం కేసు గెలిచిన తర్వాత ఎస్సీయూ మేల్కొనడము సహేతుకం కాదు అంటూ నిజంగా 400 ఎకరాల భూమి మాదే అని యూనివర్సిటీకి నమ్మకం ఉంటే
ఈ 400 ఎకరాలతో పాటు ఏపీ ఎన్జిఓలకు కేటాయించిన 134 ఎకరాలు ఉంది కదా. సో ఎస్సీయూ మరి ఎందుకు క్లెయిమ్ చేస్తలేదు? ఇప్పుడు వాళ్ళకి కేటాయించినటువంటి 134 ఎకరాలను కూడా క్లెయిమ్ చేయాలి లెక్కకైతే. అయితే ఒకవేళ క్లెయిమ్ చేస్తే బీజేపీ బీఆర్ఎస్ మరి ఏం స్టాండ్ తీసుకుంటుంది అంటూ ఇక్కడ వాళ్ళకు ఆనాడు జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించిన ఈ లెటర్లు ఈ రెండు కూడా వాళ్ళు చేసుకున్న ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో దీన్ని విపరీతంగా సోషల్ మీడియాలో వచ్చే రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వం సాధించింది ఇప్పుడున్న రేవంత్ రెడ్డి వల్లనే అయిందని చెప్పడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఇట్లాంటి వార్తలన్నీ కూడా అంటే పంపిస్తూ ఉన్నారు, స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ అసలు ముచ్చట ఏంటిదంటే, ఓకే ఇది మీరు ఈ మాట చెప్పారు కాబట్టి ఇప్పుడు ఈ భూ బదలాయింపు జరిగిందని మీరే చెప్తా ఉన్నారు. ఆనాడు ఈ భూములు అక్కడ, ఆ భూములు ఇక్కడ బదలాయింపు చేసుకున్నామని చెప్తా ఉన్నారు. సో దీని ద్వారా మీరు ఇలా చెప్పినటువంటి మాట ఏంటిదంటే యాక్చువల్గా ఆ భూములు ఎస్సీయూఏ. అసలు ముచ్చట మీరు ఇలా చెప్పే ముచ్చట ఏదైతే ఉందో ఇలా గెలిచినామని చెప్తున్నారు కానీ ఆ భూమి ఎవరిది అనేది ఇలా మీరే చెప్పకనే చెప్పిండ్రు. యాక్చువల్గా ఇగో దానికి సంబంధించిన ఒప్పందం ఏదైతే ఉందో ఇక్కడ ఉంది చూడండి. ఆనాడు ప్రభుత్వం తరపున ఆ గోపనపల్లి కంచగచ్చిబౌలికి సంబంధించిన ఆ భూ మార్పిడికి సంబంధించిన బదలాయింపుకు సంబంధించిన హక్కులకు సంబంధించి ఇది చూడండి ఒక్కసారి. ఇగో ఇది 2004ది. ఇక్కడ అప్పటి అదనపు గిర్దావర్ ఎవరైతే మండల కార్యాలయం ఇది ఉందో ఈ గోపనపల్లికి సంబంధించిన భూములకు సంబంధించి ఆనాడు ఈ గడ్డ జనార్దన్, నరసింహరావు, వెంకటయ్య వీళ్ళు ఎవరెవరైతే ఉన్నారో ఆ డీటెయిల్స్తో పాటు ఆనాడు మేము పంచులం అదనపు గిరిదావర్ షేర్లింగంపల్లి గారి పిలుపు మేరకు గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36, 37 వరకు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ అదనపు గిరిదావర్ షేర్లింగంపల్లి కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు 31/1/2004 ప్రకారం గోపనపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 36లో విస్తీర్ణం 191 ఎకరాలు మరియు సర్వే నెంబర్ 37లో విస్తీర్ణం 205 ఎకరాలు, మొత్తం విస్తీర్ణం 397 ఎకరాలు గత ప్రభుత్వ భూమిని హైదరాబాద్ విశ్వవిద్యాలయం సంబంధించిన డివై నరసింహులు రిజిస్ట్రార్, అప్పటి రిజిస్ట్రార్, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం హైదరాబాద్ గారికి స్వాధీనపరచడమైనది. ఇట్టి పంచనామా మా సమక్షమున వ్రాసి చదివి వినిపించగా నిజమని సంతకం చేసినారు అంటూ ఇక్కడ అప్పటి సంతకాలు. డిప్యూటీ కలెక్టర్, ఈ రిజిస్ట్రార్ ఆనాటి యూనివర్సిటీ వై నరసింహులు ఎవరైతే ఉన్నారో ఆయన టేకన్ ఓవర్ బై అని చెప్పి అక్కడ క్లియర్గా సంతకాలు కూడా ఉన్నాయి. అయితే వీళ్ళు ఇప్పుడు ఏదైతే ఈ డాక్యుమెంట్స్ ఇవన్నీ బయటకు తీసుకొచ్చిండ్రో, బయటకు చూపిస్తూ ఉన్నారో ప్రభుత్వం, అయితే ఆ బదలాయింపు చేసింది ఆ పేపరు, ఇంకో బదలాయింపు జరిగింది ఇది. సో సరే ఇవి కాపాడాలని మనము అంటాం. అయితే కాపాడాలంటే ఎట్లా మరి? ఆనాడు ప్రతిదాన్ని మీరు ఎట్లా అమ్ముతారు, మీరు ఎట్లా తీసుకుపోతారు, మీరు రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిని ఎట్లా కొల్లగొడతారు అని చెప్పిన మీరే ఇలా ప్రతిదానికి కూడా సమాధానం చెప్పుకుంటా ఇట్లాంటిది. ఇది వచ్చేసి షేర్లింగంపల్లిది, కంచగచ్చిబౌలికి సంబంధించింది. సేమ్ ఆనాడు చేసుకున్నటువంటి డాక్యుమెంటు. ఎవరెవరైతే పంచులు ఉన్నారో ఆ పంచులు ఆ భూములో ఎస్సీఏకి అప్పచెప్పింది, ఆ యూనివర్సిటీకి అప్పచెప్పినటువంటి భూమికి సంబంధించి ఇందాక చూపిస్తే ఇది ఒక్కసారి చూడండి. వాళ్ళ భూములు వీళ్ళకి ఇచ్చినట్టుగా ప్రభుత్వానికి అక్కడ అదనపు గిరిదావర్ కలెక్టర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఉత్తర్వులు 5763 LCI 2003 తేదీ 31/1/2004 ప్రకారం సర్వే నెంబర్ 25 కంచగచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంకు సంబంధించిన భూమి విస్తీర్ణం 534 ఎకరాల 28 గుంటలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి అదనపు గిరిదావర్ మండల కార్యాలయం షేర్లింగంపల్లి గారి సమక్షంలో స్వాధీనపరచనైనది. ఇట్టి పంచనామా మా సమక్షంలో రాసి చదివి వినిపించగా నిజమని సంతకం చేసినామా, ఇది నిజము అంటూ ఇక్కడ రిజిస్ట్రార్ సంతకం పెట్టినట్టుగా వై నరసింహులు, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. ఇది వీళ్ళు మా భూములన్నీ కూడా ప్రభుత్వానికి అప్పచెప్తున్నామని చెప్పి వీళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ఇది. ఆనాడు వాళ్ళు భూ బదలాయింపు చేసుకున్నామని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ సరే వీటిపైన కోర్టులా చెప్పింది ఇదంతా కూడా మనం చూసినాం. అయితే మేమేమంటా ఉన్నామంటే, సో పర్యావరణ అంటే కాపాడాలి పర్యావరణాన్ని, మరి అక్కడ ఇలా ఉన్నటువంటి ఆ వన్య సంపద ఏదైతే ఉందో దాన్ని ఎందుకు నాశనం పడుతున్నారని ప్రశ్నిస్తే ఇలా ఎవడు వింటలేడు. డైరెక్ట్గా బుల్డోజర్లు వేసుకొని పుష్ప సినిమాని తలపిస్తూ ఉంది. అది ఒకసారి ఆ వీడియోలు కానీ అట్లే వాటికి సంబంధించిన ఫోటోలు కానీ చూడండి. నిజంగా ఏంది ఇది దారుణం అసలు. ఒకదాని వెనుక ఒకటికి ఇట్లా ఈ నాశనానికే మొదలు పెడతా ఉన్నాడు తప్ప
ఏదైనా మంచి చేద్దామనే ప్రయత్నంలో అయితే కనిపిస్తలేడు. ఆల్రెడీ అది ఐటీ హబ్గానే ఉంది, గచ్చిబౌలి మొత్తం ఐటీ హబ్గానే ఉంది. మళ్ళీ అక్కడ ఐటీ పార్క్ అని సపరేట్గా కట్టాల్సినంత అవసరం కూడా లేదు. ఆల్రెడీ హబ్గానే అది రూపాంతరం చెందింది. అక్కడ ఆల్మోస్ట్ ఐటీకి సంబంధించిన తప్ప వేరేటి చాలా తక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు దాన్ని ఇట్లా డెవలప్ చేస్తా అని చెప్పి ఆ భూములు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డిని మరి ఎవరు ఆపాలి? ఇప్పుడు ఒక పక్క అప్పులని చెప్పిండు, ఒక పక్క తప్పులు అని చెప్పిండు, ఇంకో పక్క భూములు అమ్మి నాశనం పట్టిండు కేసీఆర్ పూర్తిగా అని అన్న మీరు ఇలా ప్రతి దాంట్లో ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని చెప్పుకుంటా ప్రజలని ఆగం చేస్తూ డైవర్ట్ చేస్తూ ఒక్కసారి మీరు వాళ్ళు నిన్న చూసి అంటే ఒక వీడియో ఉంటుంది, వాళ్ళు నవ్వుకుంటా మంత్రులు ఇలా బయటంతా ఆగమాగం అవుతూ ఉంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా చెప్పిన రైతులంతా ఆగమైనా కూడా వాళ్ళు ఎన్నడూ కూడా ఆగం కాలే, బయట ప్రజలంతా ఆగమైనా కూడా వాళ్ళు ఆగం అవుతలే. హైడ్రా అయినా, మూసీ అయినా, రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా, చివరికి ఇలా యూనివర్సిటీకి సంబంధించిన భూములకు సంబంధించిన విషయం అయినా కూడా ఎవరు విద్యార్థులంతా ప్రొటెస్ట్ చేసినప్పటికీ విద్యార్థులు మా భూములను మేము కాపాడుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆటలు సాగనీయమని చెప్పినప్పటికీ ఇలా వాళ్ళ మీద చేస్తున్న దాష్టికాలు, వాళ్ళ పైన ప్రయోగిస్తున్నటువంటి అఘాయిత్యాలు అదంతా చూస్తూ ఉంటే కూడా నిజంగా దారుణం అనిపిస్తూ ఉంది. మరి ప్రజాపాలన చెప్పింది మీరే, ప్రజలకు నచ్చే విధంగా ప్రజారంజక పరిపాలన అందిస్తామని చెప్పిన మీరే ఇలా మీకు నచ్చినట్టుగా ఫస్ట్ ఏమో మీకు క్రెడిట్ కావాలి. ఈ భూములు మేము కాపాడినాం, గత ప్రభుత్వాలు నాశనం పట్టినాయి అని చెప్పడానికి ఫస్ట్ ఏమో క్రెడిట్ వేసుకోవాలి. తర్వాతనేమో మీకు నచ్చింది చేసుకోవాలి. అది ప్రజలకు ప్రజా ఆమోదం పొందినటువంటి సందర్భం ఉండకూడదు అనమాట. మీకు నచ్చింది చేసేసుకోవాలి. మొన్న మంత్రి చెప్పింది కూడా అదే, నేను ఆ గైడ్లైన్స్లో ఉన్నది కదా అంటే మేము క్యాబినెట్ నిర్ణయం తీసేసుకున్నామని చెప్పినటువంటి మాట మనకు ఇయ్యలటికి గింగిరాలు తిరుగుతూ ఉంది చెవులల్లో. అంటే ప్రజలకు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాలే క్యాబినెట్ తీసుకుంటుంది అనే విషయాన్ని ఆయన చెప్పినట్టుగా అనిపిస్తూ ఉంటే, ఇందుకోసమా మనం ఎన్నుకున్నది వీళ్ళని, ఇందుకోసమా వీళ్ళని అక్కడ కూర్చోబెట్టింది అని ఇలా ప్రజలు సామాన్యులు అందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా డైవర్ట్ చేసుకుంటా రోజొక్క అంశాన్ని ముందరేసుకుంటా ఆ పక్కనున్న అంటే అసలైనటువంటి వాటిని కథం పక్కదారి పట్టించేయాలి. ఇలా గ్రామాలలో ఇప్పటిదాకా కూడా రైతు భరోసా అందనటువంటి రైతులు మాకు వస్తుందా రాదా, పడుతుందా పడదా, ఎవడన్నా ఇస్తాడా ఇయ్యడా, అసలు నాకు ఎందుకు పడలేదు, కారణం నాదేమన్నా తప్పిదమా అని చెప్పి బాధపడతా ఉన్నారు.